హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే హార్లిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. గోధుమలు ఒక కప్పు నానబెట్టుకొని మార్నింగ్కి కొంచెం నానిపోయినాక ఒక క్లాత్లో పెట్టేసి తీసుకోవాలండి. క్లాత్లో పెట్టి తీసాక అవి అనేది కొంచెం మొలకలు వస్తాయి. ఒక రోజు తర్వాత ఆ మొలకలు అనేవి ఆ గోధుమల్ని ఫ్రై అయితే చేసుకున్నాను నేను. అవి అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాక చూడండి, బాదం, జీడిపప్పు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ వాల్నట్స్, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా దోరగా వేపుకోవాలండి. వేపుకున్నాక పక్కన పెట్టుకుందాం ఇవన్నీ. అదేవిధంగా ఒక కప్పుడు పల్లీలు అయితే వేసుకొని వేపుకున్నాక దాన్ని ఫ్రై చేసుకున్నాక ఆ తొక్క తీసేసి దోరగా అయితే వేయించుకొని దోరగా కలవండి. ఇదైతే పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయినాక తీసి ఇవి కొంచెం పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని మొత్తం అంతా ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమలు ఇవి మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేకండి ఇలా అయితే నేను జల్లించుకుంటున్నాను. దీంట్లోనే ఒక కప్పు షుగర్ అయితే వేసుకుందాం. ఏ కప్తో అయితే తీసుకున్నాం ఒక కప్పు షుగర్ చాలు. మరీ ఎక్కువ అయితే సరిపోతుందండి. ఎక్కువైతే స్వీట్ ఎక్కువ అయిపోతుంది, బాగోదు. ఎక్కువ స్వీట్ అయితే ఇంకెందుకు, బయట నుంచే కొనుక్కోవడం బెస్ట్ కదా. అందుకని కొంచెం స్వీట్ వేసుకుని దీంట్లో పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, పాలపిండి ప్యాకెట్స్, అవి కూడా ఒక 2 కలుపుకుంటే సరిపోతుంది. ఇదే అండి హార్లిక్స్ ప్రిపేర్ చేయడం. అమూల్ పాల పొడి ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి ఒక 4 కలుపుకుంటే సరిపోతుంది. ఇదే హార్లిక్స్ ప్రిపేర్ చేయడం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.